సో లాస్ట్ వీడియోలో నౌన్ గురించి డిస్కస్ చేసాము. సో ఇందులో నౌన్ టైప్స్ ఏంటి, వాట్ ఆర్ ద రూల్స్ ఫర్ నౌన్ అండ్ నౌన్ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం. ఫస్ట్ లెట్స్ రీక్యాప్. నౌన్ అంటే ఏంటి? ఇట్ కెన్ బి అ నేమ్ ఆఫ్ అ పర్సన్, ప్లేస్, యానిమల్, థింగ్ ఆర్ క్వాలిటీ. దేని పేరైనా మనం నౌన్ అనే అంటాం. అది ఒక వ్యక్తి పేరు కానీ, ఒక చోటు పేరు కానీ, ఒక అనిమల్ నేమ్ కానీ, ఒక థింగ్ నేమ్ కానీ, ఆర్ అసలు ఏ పేరైనా మనం నౌన్ అనే అంటాము. గుర్తుంది కదా? సో నౌన్ లో మనకి మేజర్ గా 2 డివిజన్స్ ఉన్నాయి. ఒకటి కౌంటబుల్ నౌన్ అండ్ ఇంకోటి నాన్ కౌంటబుల్ నౌన్. యూజువల్ గా కౌంటబుల్ అంటే ఏంటి? మన చేత్తో లెక్క పెట్టే వాటిని కౌంటబుల్ అంటాం. అంటే ఇవి ఇన్ని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అని ఎగ్జాక్ట్ గా నంబర్ చెప్పేదాన్ని కౌంటబుల్ నౌన్ అంటాం. నాన్ కౌంటబుల్ అంటే ఏంటి? మనం లెక్క పెట్టలేం, అవి అసలు ఎన్ని ఉన్నాయో ఎంత ఉన్నాయో చెప్పలేము. సో అలాంటి వాటిని నాన్ కౌంటబుల్ నౌన్స్ అంటాము. సో ఒక నౌన్ ని మనం కౌంట్ చేయగలిగితే, ఆ నౌన్ ఇన్ని ఉన్నాయి, కరెక్ట్ గా ఈ నంబర్ లో ఉన్నాయి అని చెప్పగలిగితే అది కౌంటబుల్ నౌన్ అవుతుందంట. సో ఇక్కడ చూడండి, వి యూస్ ప్లూరల్. సో కౌంటబుల్ నౌన్ కి మనం ప్లూరల్ వాడతామంట. సో అసలు ప్లూరల్ అంటే ఏంటి? ప్లూరల్ అంటే లాస్ట్ లో ఎస్ వస్తుంది అని అర్థం. సో కౌంటబుల్ నౌన్స్ కి లాస్ట్ లో ప్లూరల్ వాడతాం. సపోజ్ దేర్ ఆర్ బైక్స్. అక్కడ బైక్స్ ఉన్నాయి. ఇప్పుడు పార్కింగ్ తీసుకుందాం. పార్కింగ్ లో బైక్స్ అనేవి ఉంటాయి. మనం ఏమంటాం? ఇప్పుడు బైక్ అనేది ఏంటి? ఒక మెటీరియల్ నేమ్. ఆ మెటీరియల్స్ నేమ్ అన్ని థింగ్స్ నేమ్ అన్ని దేని కిందకి వస్తాయి? నౌన్ కింద వస్తాయి. సో బైక్స్ అనేవి ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేయగలం. BIKES. మీరు అబ్జర్వ్ చేస్తే మనం బైక్ అనట్లే, బైక్స్ అంటున్నాం. లాస్ట్ లో ఎస్ వచ్చింది ఎందుకు? అక్కడ ఇప్పుడు ఎవరైనా అక్కడ ఎన్ని బైక్స్ ఉన్నాయి అని అడుగుతారు. ఎందుకంటే ఒక పార్కింగ్ లో ఎన్ నెంబర్ ఆఫ్ బైక్స్ ఉంటాయి. సో మనం అక్కడ అన్ని బైక్ ఉన్నాయి అని చెప్పము, అన్ని బైక్స్ ఉన్నాయి అని చెప్తాం. ఎందుకంటే బైక్స్ అనేవి అక్కడ ఒకటి లేదు, చాలా ఉన్నాయి. అండ్ అవి మనం కౌంట్ చేయగలం. అక్కడ ఎన్ని ఉన్నాయో మనం లెక్క పెట్టుకోగలం. 1, 2, 3 అని లెక్క పెట్టుకోగలం. అందుకే దాన్ని కౌంటబుల్ నౌన్ అండ్ లాస్ట్ లో ఎస్ వస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బైక్స్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కార్. కార్ అనేది ఏంటి? అదొక మెటీరియల్ నేమ్ అండ్ ఆల్ మెటీరియల్ నేమ్స్ కమ్స్ అండర్ నౌన్. సో కార్ అనేది నౌన్. ఇప్పుడు అక్కడ కార్స్ అనేది మనం కౌంట్ చేసుకోగలం కాబట్టి కార్స్. ఎన్ని కార్స్ ఉన్నాయో మనం చెప్పగలం కదా. ఇప్పుడు పార్కింగ్ లో ఇన్ని కార్స్ ఉన్నాయి, సమ్ 10 నెంబర్ ఆఫ్ కార్స్ ఉన్నాయి అని మనం కౌంట్ చేసుకోగలం. అందుకే లాస్ట్ లో వి యూస్ ఎస్ అండ్ వి సే కార్స్. సో ఇప్పుడు నాన్ కౌంటబుల్ నౌన్ చూద్దాం. ఇంతకేం చెప్పాను? నాన్ కౌంటబుల్ నౌన్ అంటే లెక్క పెట్టలేము, అది ఎంత ఉందో చెప్పలేము. సో నాన్ కౌంటబుల్ నౌన్ కంట మనం ప్లూరల్ అంటే ఇంతకేం చెప్పాను? ఎస్. ఆ నాన్ కౌంటబుల్ నౌన్ కి ప్లూరల్ అంటే ఎస్ అనేది వాడమంట. సపోజ్ వాటర్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ వాటర్ అనేది తీసుకుందాం. వాటర్ అనేది ఏంటి? వాటర్ కూడా ఒక నౌనే. కానీ వాటర్ ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేయగలమా? వాటర్ ఇంత ఉంది, కరెక్ట్ గా ఇంత వాటర్ ఉంది అని మనం కౌంట్ చేయగలమా? వాటర్ డ్రాప్లెట్స్ ని కౌంట్ చేయగలం కానీ వాటర్ ని కౌంట్ చేయగలమా? వి కాంట్. సో ఏం చెప్పాను? నాన్ కౌంటబుల్ నౌన్స్ కి లాస్ట్ లో ఎస్ రాదు. వాటర్ అనేది ఒక నౌనే, కానీ దాన్ని మనం కౌంట్ చేయలేము. సో లాస్ట్ లో ఎస్ రాదు. వాటర్స్ అనం, వాటర్. జస్ట్ వి సే ఇట్ యాజ్ వాటర్. సో అక్కడ ఎస్ రాదు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మిల్క్. మిల్క్ అనేది కూడా ఒక నౌనే. ఆ మిల్క్ ఎంత ఉందో మనం కౌంట్ చేయగలమా? చేయలేం. సో ఇట్ ఈస్ అ నాన్ కౌంటబుల్ నౌన్ అండ్ లాస్ట్ లో ఎస్ కూడా రాదు. వి డోంట్ సే మిల్క్స్, వి సే మిల్క్. ఎందుకంటే ఇది నౌన్ అండ్ మిల్క్ ని మనం కౌంట్ చేయలేం కాబట్టి. గుర్తుంచుకోండి, ఒకవేళ మనం కౌంట్ చేయగలిగితే లాస్ట్ లో ఎస్ వస్తుంది, కౌంట్ చేయలేకపోతే లాస్ట్ లో ఎస్ రాదు. బైక్ అనే దాన్ని మనం కౌంట్ చేయగలం, అందుకే వి సే బైక్స్. వాటర్ అనే దాన్ని మనం కౌంట్ చేయలేము, సో వి డోంట్ సే వాటర్స్, వి సే వాటర్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. హెయిర్. హెయిర్ అనేది ఎన్ని ఉన్నాయో మనం కౌంట్ చేయగలమా?
ఇట్ కెన్ బి డన్ బట్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్. సో ఇది కూడా నాన్ కౌంటబుల్ నౌన్ కిందే వస్తుంది. సో నౌన్ లో వీ హ్యావ్ 4 genders: masculine, feminine, neutral, common. One by one చూద్దాం. సో కమింగ్ టు masculine. masculine అంటే మేల్. మేల్ జెండర్స్ ని masculine అంటారు. అండ్ కమింగ్ టు ఫెమినైన్. ఫెమినైన్ ని ఫీమేల్. ఫీమేల్ జెండర్స్ ని ఫెమినైన్ అని అంటారు. అండ్ కమింగ్ టు న్యూట్రల్. న్యూట్రల్ అంటే అది ఒక మేల్ అని చెప్పలేము, ఫీమేల్ అని చెప్పలేము. ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ ది ఏ జెండర్ అంటే ఏం చెప్తాం? అదొక మేల్ కాదు, ఫీమేల్ కాదు, అదొక వస్తువు. ఇప్పుడు థింగ్స్ అన్ని న్యూట్రల్ జెండర్ కింద వస్తాయి. ఆల్ థింగ్స్ కమ్స్ అండర్ దిస్ న్యూట్రల్ జెండర్. చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఫ్యాన్. ఫ్యాన్ అనేది మనకి దానికి జెండర్ ఉండదు. సపోజ్ లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ చైర్. చైర్ ఉంది, ఆ చైర్ కూడా అది మేల్ ఫీమేల్ అని చెప్పలేము, బికాస్ ఇట్ ఈస్ నాట్ క్లాసిఫైడ్ అండ్ ఇట్ ఈస్ అ థింగ్. అండ్ కమింగ్ టు కామన్. కామన్ అనేది మేల్ ఫీమేల్ ఈ రెండు కలిపి ఉంటే దాన్ని కామన్ జెండర్ అంటాం. సపోజ్ లెట్ మీ టేక్ ఎగ్జాంపుల్ స్టూడెంట్. స్టూడెంట్ అనేది ఉంది. స్టూడెంట్ అంటే అదొక అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, స్పెసిఫిక్ గా చెప్పలేం కదా. ఇట్ కెన్ బి అ మేల్ స్టూడెంట్ ఆర్ ఇట్ కెన్ బి అ ఫీమేల్ స్టూడెంట్. సో ఇలాగా రెండిటికి లైక్ మేల్ కి ఫీమేల్ కి వాడే పదాలు, కామన్ పదాల్ని కామన్ జెండర్స్ అంటాము. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ నౌన్స్ చూద్దాం. దే ఆర్ ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ అట్ లాస్ట్ కాంక్రీట్ నౌన్. ఇప్పుడు ప్రాపర్ నౌన్ గురించి చూద్దాం. ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ గా ఒక దాని గురించి చెప్పేది. సో ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ గా అదే, ఖచ్చితంగా ఇదే అయి ఉంటది, ఖచ్చితంగా అదే. సో ఇదేంటంటే పర్టికులర్ గా ఒక వ్యక్తి గురించి, లేదా పర్టికులర్ గా ఒక ప్లేస్ గురించి, లేదా పర్టికులర్ గా ఒక థింగ్ గురించి ఖచ్చితంగా అదే అని చెప్పేదే ప్రాపర్ నౌన్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఎగ్జాంపుల్ ఏంటంటే రామ్. రామ్ అనేది ఒక ప్రాపర్ నౌన్. ఎందుకు? రామ్ అనేది ఒక పేరు, స్పెసిఫిక్ అబ్బాయి, రామ్ అనే అబ్బాయే, కాబట్టి అదొక ప్రాపర్ నౌన్. ఇంకోటి చూద్దాం. హైదరాబాద్. హైదరాబాద్ అనేది ఒక స్పెసిఫిక్ సిటీ పేరు, ఖచ్చితంగా ఆ సిటీయే అని హైదరాబాద్ పేరు చెప్తున్నాం. అండ్ ఇంకోటి చూద్దాం, సోనీ. సోనీ అనేది ఒక టీవీ కంపెనీ, పర్టికులర్ గా ఆ టీవీ కంపెనీయే, పర్టికులర్ గా సోనీ టీవీ కంపెనీయే అని చెప్తున్నాం, కాబట్టి అది ప్రాపర్ నౌన్. ఇప్పుడు కామన్ నౌన్ గురించి డిస్కస్ చేద్దాం. కామన్ నౌన్ అంటే ఒక నౌన్ కి కామన్ గా వాడే పేరు. ఇందాక పర్టికులర్ గా రామ్ అనే అబ్బాయి అని చెప్పాను కదా, అది ప్రాపర్ నౌన్. ఇప్పుడు ఇందులో ఏంటంటే దీని ఎగ్జాంపుల్ వచ్చేసి బాయ్. సపోజ్ బాయ్ ఉంది, బాయ్ అనేది కామన్ నౌన్. ఎందుకు? అది రామ, శ్యామ ఒక స్పెసిఫిక్ పేరు ఇవ్వట్లేదు, ఒక బాయ్ అని చెప్పేస్తున్నాం. అది ఆ అబ్బాయి అయి ఉండొచ్చు, ఈ అబ్బాయి అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ సిటీ. ఇందాక ఏం చెప్పాము? స్పెసిఫిక్ గా హైదరాబాద్ అని మెన్షన్ చేసాము. హైదరాబాద్ అని మెన్షన్ చేస్తే అది ప్రాపర్, ఎందుకంటే స్పెసిఫిక్ గా అదొకటి అని చెప్తున్నాం. ఇక్కడ సిటీ అని చెప్పి వదిలేస్తున్నాం, ఏ సిటీయో చెప్పట్లేదు. సో దిస్ ఇస్ ఆల్సో అ కామన్ నౌన్. బాయ్ అనే కాదు, ఆల్, గర్ల్, అలా ఒక్కదానికన్నా ఎక్కువ దాని కేటగిరీకే వస్తే దాని ఇట్స్ అ కామన్ నౌన్. గర్ల్ అంటే ఆ అమ్మాయి అయి ఉండొచ్చు, ఈ అమ్మాయి అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. సిటీ అంటే కూడా హైదరాబాద్ అవ్వచ్చు అండ్ బెంగళూరు అవ్వచ్చు, ఏ సిటీ అయినా అవ్వచ్చు. అండ్ ఆల్సో టౌన్స్, విలేజెస్, సిటీస్, రివర్స్, కంట్రీస్, అలాగా. ఇప్పుడు కలెక్టివ్ నౌన్ చూద్దాం. కలెక్టివ్ నౌన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ లేదా ఒక గ్రూప్ ఆఫ్ నౌన్. పీపుల్ అంటే నౌనే కదా. ఒక గ్రూప్ ఆఫ్ నౌన్ ఒక దగ్గర గ్యాదర్ అయి ఉండి లేదా ఒక దగ్గర కలెక్ట్ అయి ఉంటే
దాన్ని కలెక్టివ్ నౌన్ అంటారు. సపోజ్ చూద్దాం ఒక ఎగ్జాంపుల్. టీమ్ ఆఫ్ పీపుల్. ఇక్కడ పీపుల్ అనేది ఏంటి? నౌన్. పీపుల్ అనేది ఇక్కడ ఒక నౌన్. సో ఆ నౌన్ వాళ్ళు ఎలా ఉన్నారంట? ఒక టీమ్ గా ఉన్నారు. ఇక టీమ్ అనేది కలెక్టివ్ నౌన్. సో పీపుల్ అనేది నౌన్. పీపుల్ ఎలా ఉన్నారు? టీమ్ అంటేనే ఏంటి? ఒక దగ్గర గ్యాదర్ అయ్యి కలెక్ట్ అయ్యి ఉండడం. సో కలెక్టివ్ నౌన్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. A flock of sheep. సో ఇక్కడ షీప్ అనేది నౌన్. షీప్ అనేది ఇక్కడ నౌన్. సో ఒక షీప్స్ అన్ని ఒక దగ్గర కలిపి ఉంటేనే దాన్ని ఫ్లాక్ అంటారు. సో ఇప్పుడు తెలుగులో చెప్పాలంటే ఒక ఎక్కువ మంది జనాలు గ్యాదర్ అయితే దాన్ని మంద అంటారు. అలాగే ఒక షీప్స్ అన్ని ఒక దగ్గర గ్యాదర్ అయితే దాన్ని ఫ్లాక్ అంటారు. సో ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ అ కలెక్టివ్ నౌన్. ఫ్లాక్ ఇస్ అ కలెక్టివ్ నౌన్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇస్ మెటీరియల్ నౌన్. ఇప్పుడు ఉన్న అన్ని మెటీరియల్స్ అన్ని ఈ కేటగిరీ కింద వస్తాయి. గోల్డ్, సిల్వర్, గోల్డ్, సిల్వర్ లేదా ఐరన్, ఇవన్నీ మెటీరియల్ నౌన్స్. కాటన్ కూడా, ఇవన్నీ మెటీరియల్సే కదా. సో దిస్ ఆల్ కమ్ అండర్ మెటీరియల్ నౌన్. సో ఎలా చెప్పాలంటే ఈ సబ్స్టెన్సెస్ నుంచి దేనైనా వేరే సబ్స్టెన్స్ ని చేస్తే అది మెటీరియల్ నౌన్ అవుతుంది. సో గోల్డ్, ఐరన్, కాటన్, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇస్ షుగర్ అండ్ ఎక్సెట్రా. సింపుల్ గా గుర్తుంచుకోవాలంటే అన్ని మెటీరియల్స్ మెటీరియల్ నౌన్ అవుతాయి. నెక్స్ట్ వన్ ఇస్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనం దాన్ని చూడలేము, ముట్టుకోలేము, కానీ మనం దాన్ని ఫీల్ అవ్వగలం. ఎగ్జాంపుల్ లవ్. లవ్ అనేది మనం చూడలేము, ముట్టుకోలేము, కానీ అదొక నౌన్. సో కానీ మనం దాన్ని ఫీల్ అవ్వగలం. సో ఇట్స్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఇస్ కైండ్నెస్. కైండ్నెస్ కూడా మనం చూడలేము, ఆర్ వీ కాంట్ టచ్ ఇట్ బట్ వీ కెన్ ఫీల్ ఇట్. సో మనం చూడలేము, ముట్టుకోలేము, కానీ మనం ఫీల్ అవ్వగలం. ఇలాంటివన్నీ అబ్స్ట్రాక్ట్ నౌన్ కింద వస్తాయి. నెక్స్ట్ వన్ ఇస్ కాంక్రీట్ నౌన్. కాంక్రీట్ నౌన్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ కి కంప్లీట్ గా ఆపోజిట్. దీన్ని మనం చూడగలం, ఫీల్ అవ్వగలం. ఈ నౌన్స్ ని ఏ నౌన్స్ అయితే మనం చూడగలం, ఫీల్ అవ్వగలమో దాన్ని కాంక్రీట్ నౌన్స్ అంటాం. ఎగ్జాంపుల్ డాగ్. డాగ్ ని మనం చూడగలం. హియర్ కమ్స్ ట్రీ. ట్రీని కూడా మనం చూడగలం, ఫీల్ అవ్వగలం. సో దేన్నైతే మనం చూడగలమో, ఫీల్ అవ్వగలమో, రాదర్ దెన్ అబ్స్ట్రాక్ట్ క్వాలిటీ అంటే మనం దాన్ని ఫీల్ అవ్వలేము. సో ఆల్ దోస్ come under this category, concrete noun. So let's discuss about the rules. So this is rule number 1. We should not use article a or an before uncountable nouns. So usual గా మనం a or an ఎప్పుడు వాడతామంటే మనకి ఒక స్పెసిఫిక్ నంబర్ లేదా ఒక స్పెసిఫిక్ కౌంట్ లేదా ఒక స్పెసిఫిక్ గా అదే అని మనకి ఖచ్చితంగా అదే దాని గురించి అని తెలిసినప్పుడే మనం ఏ ఆర్ యాన్ అనేది వాడతాం. కానీ నేను మీకు ఇందాక ప్రీవియస్ దానిలో అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఏం చెప్పాను? అన్కౌంటబుల్ నౌన్స్ అంటే మనకి దానికి కౌంట్ తెలీదు. సో మనం దాన్ని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం, మనం దాన్ని కౌంట్ చేయలేం కాబట్టి. సో ముందు మనం దానికి ఏ ఆర్ యాన్ వాడడం, ఎందుకంటే అన్కౌంటబుల్ నౌన్స్ కి స్పెసిఫిక్ గా అదే అని మనకు తెలియదు, స్పెసిఫిక్ గా ఒక కౌంట్ ఉండదు. అండ్ దే ఆర్ ఆల్వేస్ యూజ్డ్ ఇన్ సింగులర్ ఫామ్, అంటే లాస్ట్ లో ఎస్ రాదు, సింగులర్ ఫామ్ గానే వాడతాం. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్. ద సీనరీ ఆఫ్ హిమాలయాస్ ఆర్ బ్యూటిఫుల్. ఇక్కడ నౌన్ ఏంటి? ఇక్కడ నౌన్ వచ్చేసి సీనరీ. సీనరీ అనేది నౌన్. సీనరీని మనం కౌంట్ చేయగలమా? కౌంట్ చేయలేం. ఇట్ కమ్స్ అండర్ అన్కౌంటబుల్ నౌన్, ఎందుకంటే ఆ సీనరీని మనం కౌంట్ చేయలేం కదా. సో అన్కౌంటబుల్ నౌన్స్ కి ముందు ఏం చెప్పాను? ఏ ఆర్ యాన్ రాకూడదు.
అన్కౌంటబుల్ నౌన్స్ కి ముందు ఏ ఆర్ అండ్ రాకూడదు. ఇంకా మిగిలిన ఆర్టికల్ ఏంటి? ద. సో ద సీనరీ ఆఫ్ హిమాలయాస్ ఆర్ బ్యూటిఫుల్. సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ వన్ చూడండి. హిస్ హెయిర్ ఇస్ బ్లాక్. హిస్ హెయిర్ ఇస్ బ్లాక్. హెయిర్ అనేది ఏంటి? మనం హెయిర్ ని కౌంట్ చేయగలమా? హెయిర్, ఇక్కడ హెయిర్ అనేది నౌన్. హెయిర్ ని మనం కౌంట్ చేయగలమా? వి కాంట్ కౌంట్ హెయిర్. సో ముందు ఏ ఆర్ అండ్ ఏం వాడట్లేదు. అండ్ ఇక్కడ ఏం చెప్పాను? సింగులర్ కాబట్టి మనం వి డోంట్ యూస్ ఎస్ ఎట్ ద ఎండింగ్ లో మనం ఎస్ వాడము. ఇక్కడ ఎక్కడైనా ఎస్ వాడమా? సీనరీలో ఎస్ వాడమా? వాడలేదు. సీనరీలో ఎస్ వాడలేదు. హెయిర్ లో ఎస్ వాడమా? వాడలేదు. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ లో ఎస్ వాడమా? వాడలేదు. సో థర్డ్ వన్ చూద్దాం. I have no information about this course. ఇన్ఫర్మేషన్ అనేది దాన్ని మనం ఏమైనా కౌంట్ చేయగలమా? చేయలేము. ఇన్ఫర్మేషన్ ఇస్ మోర్ ఓవర్ అ నౌన్. అండ్ లాస్ట్ లో కూడా మనం ఇక్కడ ఎస్ వాడట్లేదు. ఎస్ అనేది వాడట్లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ అంటున్నాం. ఇక్కడ మూడు అబ్జర్వ్ చేస్తే ఏ ఆర్ అండ్ మనం ఏం వాడట్లేదు. వీఆర్ ఓన్లీ యూజింగ్ ద. అది కూడా ఇఫ్ నెసరీ అయితేనే. సెకండ్ రూల్ చూద్దాం. సమ్ నౌన్స్ హ్యావ్ సేమ్ ఫార్మ్స్ ఫర్ బోత్ సింగులర్ అండ్ ప్లూరల్. అంటే కొన్ని నౌన్స్ కంట సింగులర్ కి ప్లూరల్ కి ఒకే వర్డ్ ఉంటదంట. సింగులర్ కి వేరేగా, ప్లూరల్ కి వేరేగా ఉండదంట. సో మీకు ఒకటి చెప్తాను, ఇది బ్లైండ్ గా గుర్తుంచుకోండి. సింగులర్ అంటే లాస్ట్ లో ఎస్ అనేది రాదు. ఎస్ అనేది రాదు సింగులర్ కి. అండ్ సింగులర్ కి వి యూస్ ఈస్. ప్లూరల్ కి అంట లాస్ట్ లో ఎస్ అనేది వస్తుంది. అండ్ ఫర్ ప్లూరల్ వి యూస్ ఆర్. సింగులర్ కి ఎస్ రాదు అండ్ వి యూస్ ఈస్. ప్లూరల్ కి ఎస్ వస్తుంది అండ్ వి యూస్ ఆర్. ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. షీప్, షీప్స్ కాదు షీప్. సాల్మన్, సాల్మాన్స్ అనము. అండ్ ఇది చూడండి, ఇక్కడ ఎస్ వచ్చింది. అండ్ మీన్ అనము, వి సే మీన్స్. అలాగే ఈ రెండు కూడా. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. దేర్ ఆర్ మెనీ డీర్స్. డీర్స్ అనము, మెనీ డీర్. దేర్ ఆర్ మెనీ డీర్ ఇన్ ద జూ. ఇక్కడ రాసాను చూడండి, నాట్ డీర్స్. సో దేర్ ఆర్ మెనీ డీర్ ఇన్ ద జూ. సెకండ్ వన్ చూద్దాం. ఎందుకంటే డీర్ ఏం చెప్పాను? డీర్ కి సింగులర్ కి ఒకటే వాడతాం, ప్లూరల్ కి ఒకటే వాడతాం. ఇక్కడ ఏం చెప్పాను? ఆర్ ఉంది. ఆర్ ఉంటే ఏం చెప్పాను? ఇక్కడ ఎస్ వస్తుంది, అది ప్లూరల్ అవుతుంది అని చెప్పాను. సో ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి లాస్ట్ లో ఎస్ రాదు. సో డీర్ అనేది అది సింగులర్ కి ఒకటే, ప్లూరల్ కి ఒకటే. సెకండ్ వన్ చూద్దాం. ద ఫస్ట్ ఇన్నింగ్స్ ఇస్ ఓవర్. ఎస్ ఉంది కాబట్టి ఆర్ వస్తుంది అని చెప్పాను. బట్ ఇక్కడ ఆర్ అనేది రాదు, ఈజ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇలాంటి వర్డ్స్ కి సింగులర్ కి ప్లూరల్ కి ఒకటే వాడతాము. ఇందాక రూల్ నెంబర్ 2 లో సమ్ నౌన్స్ అని చెప్పాను కదా. సో మీకు ఎగ్జామ్ లో మోస్ట్లీ వీటి మీదే అడగొచ్చు. సో టేక్ అ స్క్రీన్ షాట్. సో ఈ వర్డ్స్ అనేవి రూల్ నెంబర్ 2 ని ఫాలో అవుతాయి. రూల్ నెంబర్ 3 చూద్దాము. సమ్ నౌన్స్ ఆల్వేస్ రిమైన్ ఇన్ ప్లూరల్ ఫామ్. అంటే కొన్ని నౌన్స్ అంట ఎప్పుడు ప్లూరల్ గానే ఉంటాయి, అది అసలు సింగులర్ లోనే ఉండదంట. అంటే ఈ నౌన్స్ కి లాస్ట్ లో ఎప్పుడు ఎస్ అనేది ఉంటది. మనం సిజర్స్ అంటాం కానీ సిజర్ అని ఎప్పుడు అనము. సో టాంగ్ అని ఎప్పుడు అనము, వి ఆల్వేస్ సే టాంగ్స్. అలాగే ఇవి. సో ఇదేంటంటే ఇది ఎప్పుడు సింగులర్ ఫామ్ లో రాదు. ఇలాంటి వర్డ్స్ అన్ని ఎప్పుడు ప్లూరల్ ఫామ్ లోనే వస్తాయి. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ప్లీజ్ బ్రింగ్ మీ సిజర్స్. ఏం చెప్పాను? సిజర్స్ అనేది ఎప్పుడు ప్లూరల్ ఫామే, సింగులర్ లో ఉండదు. ఇలాంటి వర్డ్స్ ఎలా గుర్తుంచుకోవాలంటే సిజర్స్ లో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. 2 నైఫ్స్ లాగా ఉంటాయి. 2 ఉంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఏంటి? ప్లూరల్. అలా గుర్తుంచుకోండి. సో ట్రౌజర్స్ అంటే అవి ఒక ప్యాంట్స్ టైప్. సో అవి కూడా 2 ఉంటాయి. టాంగ్స్ అనేవి కూడా 2 ఉంటాయి. సో ఇలాంటివి కొన్ని షార్ట్ కట్స్ ఇలా గుర్తుంచుకోండి. సో హిస్ ట్రౌజర్స్ ఆర్ టార్న్. ఇది కూడా సింగులర్ లో రాదు, ఇట్స్ ఆల్వేస్ ప్లూరల్. So these words are the other examples of rule number 3. You can take a screenshot of this.
సో ఈ వర్డ్స్ మీద రూల్ నెంబర్ 3ని ఫాలో చేస్తూ కొన్ని సెంటెన్సెస్ మేక్ చేయడానికి ట్రై చేయండి. రూల్ నెంబర్ 4 చూద్దాం. సమ్ నౌన్స్ ఆర్ ప్లూరల్ ఇన్ ఫార్మ్ బట్ సింగులర్ ఇన్ మీనింగ్. అంటే కొన్ని నౌన్స్ అంట లాస్ట్లో ఎస్ ఉంటుంది. ఎస్ ఉన్నంత మాత్రాన అది ప్లూరల్ అయిపోదు, దానికి సింగులర్ మీనింగే వస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, నేమ్స్ ఆఫ్ సమ్ సబ్జెక్ట్స్ అంటే కొన్ని సబ్జెక్ట్స్ పేర్లు. ఇప్పుడు మ్యాథ్స్ ఉంది, లాస్ట్లో ఎస్ ఉంది. ఎస్ ఉన్నంత మాత్రాన అది ప్లూరల్ అయిపోదు, అది సింగులరే. సివిక్స్ కూడా లాస్ట్లో ఎస్ ఉంది. ఎస్ ఉన్నంత మాత్రాన అది ప్లూరల్ అయిపోదు. ఇట్ ఆల్వేస్ కమ్స్ అండర్ సింగులర్ మీనింగ్. నేమ్స్ ఆఫ్ సమ్ డిసీజెస్. ఇప్పుడు మీజిల్స్ ఉంది, లాస్ట్లో ఎస్ ఉంది. సో ఎస్ ఉన్నంత మాత్రాన అది ప్లూరల్ అయిపోదు, ఇట్స్ సింగులర్. అండ్ రికెట్స్, ఇది కూడా సింగులరే, అంటే దీనికి మీనింగ్ సింగులర్ మీనింగ్ వస్తుంది. సో ఇందాక ఏం చెప్పాను మీకు, బ్లైండ్గా గుర్తుంచుకోమని. ప్లూరల్ అంటే ఎస్ వస్తుంది అండ్ వి యూస్ ఆర్. సింగులర్ అంటే ఎస్ రాదు, వి యూస్ ఈజ్. సో ఇలాంటి వాటికంతా ఇది ప్లూరల్ ఫామ్లో ఉంటుంది కానీ సింగులరే. సో ఇలాంటి వాటన్నిటికి వి యూస్ ఈజ్. ఎందుకంటే ఎస్ ఉన్నంత మాత్రాన ఇది ప్లూరల్ అయిపోదు. ప్లూరల్ లేనందువల్ల వి షుడ్ నాట్ యూస్ ఆర్, వి మస్ట్ యూస్ ఈజ్. వి షుడ్ యూస్ ఈజ్. సో ఇక్కడ చూడండి, రికెట్స్ ఆర్ ఈజీ టు క్యూర్. ఇక్కడ రికెట్స్ అనేది ఏంటి, ఎస్ ఉంది, సో అది ప్లూరల్ అయిపోదు. ఎందుకంటే రూల్ నెంబర్ 4 అనేది ఏం చెప్తుంది, ఎస్ ఉన్నంత మాత్రాన అది ప్లూరల్ అయిపోదు, ఇలాంటివి సింగులర్ అవుతాయి. బికాస్ దీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ సమ్ సబ్జెక్ట్స్ ఆర్ డిసీజెస్, ఒక దాని యొక్క పేర్లు ఇవి. సో రికెట్స్ ఆర్ ఈజీ టు క్యూర్, రికెట్స్ ఈజ్ ఈజీ టు క్యూర్. ఆర్ అనేది రాదు, ఈజ్ అనేది వస్తుంది, ఎందుకంటే రికెట్స్ అనేది సింగులర్, ప్లూరల్ కాదు. సో ఇది చూడండి, నో న్యూస్ ఆర్ గుడ్ న్యూస్, ఇది కూడా తప్పు. నో న్యూస్ ఇస్ గుడ్ న్యూస్ అనేది కరెక్ట్, ఎందుకంటే న్యూస్ అనేది ప్లూరల్ కాదు, ఇట్ ఈస్ సింగులర్. సింగులర్ ఉంటే ఈజ్ వాడతాము, ఆర్ వాడము. So these are the few of the examples of rule number 4. Take a screenshot of this and also try to form some words using rule number 4 and these words. సో ఈ రూల్ 5 అనేది రూల్ 4కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. రూల్ 5 ఏంటంటే సమ్ నౌన్స్ ఆర్ సింగులర్ ఇన్ ఫార్మ్ బట్ ప్లూరల్ ఇన్ మీనింగ్. అంటే ఇవి లాస్ట్లో ఎస్ ఉండదంట, ఎస్ లేనంత మాత్రాన ఇది సింగులర్ అయిపోదు, ఇది ప్లూరలే. ఇంతకటిది ఏంటి, ఎస్ ఉన్నంత మాత్రాన అది ప్లూరల్ అయిపోదు, సింగులరే. ఇది ఎస్ లేనంత మాత్రాన ఇది సింగులర్ అయిపోదు, ప్లూరల్. ఓకే. సో చిల్డ్రన్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి అని చెప్పలేం. ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి ఎంతమంది ఉన్నా చిల్డ్రన్ లెక్కే వస్తుంది. సో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అది ప్లూరల్. పీపుల్ కూడా ఒకళ్ళు ఇద్దరు అని చెప్పలేం, ఎక్కువ మంది. సో ఇలా కామన్ నౌన్స్ అన్నిటికీ మనకి యూస్ ప్లూరల్. కామన్ నౌన్స్ అన్ని సింగులర్ ఫామ్ లో ఉన్నా కూడా వి యూస్ ప్లూరల్. కామన్ నౌన్ అంటే ఏంటన్నది నేను మీకు ఇందాక టైప్స్ లో చెప్పాను. సో ఇక్కడ చిల్డ్రన్, పీపుల్, పోలీస్, క్యాటిల్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుంచుకోవాలి, సింగులర్ కి హ్యాస్, ప్లూరల్ కి హ్యావ్. హ్యావ్ టర్మ్స్ లో వస్తే ప్లూరల్ కి హ్యావ్, సింగులర్ కి హ్యాస్. యాజ్ యూజువల్ మనకు తెలిసిందే, ప్లూరల్ కి ఆర్ అండ్ సింగులర్ కి ఈజ్. ఓకే. సో ఇక్కడ చూద్దాం, ఆర్ చిల్డ్రన్ హ్యాస్ ప్లేడ్ వెల్, ఆర్ చిల్డ్రన్ హ్యావ్ ప్లేడ్ వెల్. ఇప్పుడు లాస్ట్లో ఎస్ లేదు, ఎస్ లేనంత మాత్రాన ఇలాంటి కామన్ నౌన్స్ అనేవి
సింగులర్ అవ్వవు. అవి ఎప్పుడు ప్లూరలే. కామన్ నౌన్స్ ఎప్పుడు ప్లూరలే. ఎస్ ఎప్పుడు ఉండదు కామన్ నౌన్స్ కి. సో ఎస్ లేనంత మాత్రం అది సింగులర్ అని చెప్పము. ఇట్స్ ఆల్వేస్ ప్లూరల్. సో ప్లూరల్ ఉంటే నేను మీకు ఏం చెప్పాను, హ్యావ్ వస్తుంది. ప్లూరల్ ఉంటే హ్యావ్ వస్తుంది. సో హ్యాస్ తప్పు, హ్యావ్ కరెక్ట్. కింద చూద్దాం. ద పీపుల్ ఈస్ కమింగ్, ద పీపుల్ ఆర్ కమింగ్. ఇక్కడ ఇదేంటిది, ఇది పీపుల్ అనేది ప్లూరల్. ప్లూరల్ అంటే ఏం వాడాలని చెప్పాను ఇక్కడ మీకు, ఆర్ వాడాలి. కానీ ఇక్కడ ఈజ్ ఉంది. ఈజ్ అనేది తప్పు, ఆర్ అనేది కరెక్ట్. రూల్ నెంబర్ 6 చూద్దాం. కలెక్టివ్ నౌన్స్ such as team, committee, government, etc. are used both in singular and plural form depending upon the meaning. కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటి, ఏదైనా ఎక్కువ నౌన్స్ ఒకే దగ్గర ఉంటే దాన్ని కలెక్టివ్ నౌన్ అని అంటాము. సపోజ్ ఎక్కువ మంది పీపుల్ ఒక దగ్గర గ్యాదర్ అయితే దాన్ని క్రౌడ్ అంటాం. ఆ క్రౌడ్ అనేది ఏంటి, కలెక్టివ్ నౌన్. ఎందుకు, ఒక పీపుల్ అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు లేదా ఒక దగ్గర కలెక్ట్ అయ్యారు. ఆ కలెక్ట్ అయ్యే దాన్ని మనం ఏమంటున్నాం, క్రౌడ్ అంటున్నాం. ఆ క్రౌడ్ అనేది కలెక్టివ్ నౌన్. ఇప్పుడు ఈ టీం కూడా కలెక్టివ్ నౌన్, ఎందుకంటే ఒక పీపుల్ అందరూ ఒక దాని కోసం ఒక టీమ్ లా అవుతారు. అలాగే ఇవి కూడా. సో ఈ కలెక్టివ్ నౌన్స్ అనేవి ఏంటంట, ఒక ప్లూరల్ లా కూడా వాడతాము, సింగులర్ లా కూడా వాడతాం. మీనింగ్ బట్టి దాన్ని ప్లూరల్ లా వాడుకోవచ్చు అంట, సింగులర్ లా వాడుకోవచ్చు అంట ఈ కలెక్టివ్ నౌన్స్ ని. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆర్ టీమ్ ఈజ్ ద బెస్ట్. ఇక్కడ టీమ్ అనేది ఒక కలెక్టివ్ నౌన్. ఇక్కడ మనం దీన్ని ఏ ఫామ్ లో వాడుతున్నాం, ఈజ్ ఉంది కాబట్టి సింగులర్ ఫామ్ లో వాడుతున్నాం. కింద చూద్దాం. ఆర్ టీమ్ ఆర్ వేరింగ్ ద యూనిఫామ్. ఇక్కడ టీమ్ అనేది కలెక్టివ్ నౌన్. ఆర్ ఎందుకు వాడుతున్నాం అంటే ఇది ప్లూరల్ కోసం వాడుతున్నాం కాబట్టి వీఆర్ యూజింగ్ హియర్ ఆర్. రూల్ నెంబర్ 7 చూద్దాం. Some nouns have plural meaning if a definite numerical adjective is used before them. అసలు ఈ న్యూమరికల్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి, న్యూమరికల్ యాడ్జెక్టివ్, అసలు యాడ్జెక్టివ్ అంటే ఏంటి, నౌన్ గురించి డిస్క్రైబ్ చేసే దాన్ని యాడ్జెక్టివ్ అంటారు. న్యూమరికల్ యాడ్జెక్టివ్ అంటే ఏదొక నంబర్, నౌన్ ముందు ఏదొక నంబర్ ఉంటే దాన్ని న్యూమరికల్ యాడ్జెక్టివ్ అంటారు. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ రూల్ ఏం చెప్తుందంటే ఒక నౌన్ ముందు ఏదైనా నంబర్ ఉంటే అది ఎప్పుడు ప్లూరల్ మీనింగే వస్తుందంట. చూడండి, సమ్ నౌన్స్ హావ్ ప్లూరల్ మీనింగ్ ఇఫ్ అ డెఫినెట్ న్యూమరికల్ యాడ్జెక్టివ్ ఇస్ యూస్డ్ బిఫోర్ దెమ్. అంటే మళ్ళీ చెప్తుంది చూడండి, ఒక నౌన్ ముందు ఏదైనా నంబర్ తో ఆ నౌన్ ని డిఫైన్ చేస్తే ఆ నౌన్ కి ఎప్పుడు ప్లూరల్ మీనింగే వస్తుందంట. సో నేను మీకు ఇందాక ఏం చెప్పాను, ప్లూరల్ అంటే హ్యావ్ వస్తుంది. సో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ టూ, నేనేం చెప్పాను, ఈ పేర్ అనేది నౌన్, పేర్ అనేది నౌన్. పేర్ని ఒక నంబర్, టూ అనే నంబర్ తో కలిపాము. సో ఈ టూ అనేది న్యూమరికల్ యాడ్జెక్టివ్. సో అప్పుడు ఇదేమవుద్ది, ఒక న్యూమరికల్ యాడ్జెక్టివ్ పక్కన ఒక నౌన్ ని ఉంచాం, అప్పుడు అదేమవుద్ది, ప్లూరల్ అవుద్ది. ప్లూరల్ ఉంటే ఏమని చెప్పాను, హ్యావ్ వస్తుంది. సో అందుకే ఇక్కడ హ్యావ్ వచ్చింది. ఇది కూడా సేమ్, టూ అనేది న్యూమరికల్ యాడ్జెక్టివ్, 100 అనేది ఒక నౌన్. నౌన్ కి ఒక ఈ టూ ని నౌన్ కి డిఫైన్ చేస్తున్నాం 200 అని. సో 200 అంటే అది ప్లూరల్ మీనింగ్ వస్తుంది. ప్లూరల్ మీనింగ్ రావడం వల్ల హ్యావ్ అనేది వస్తుంది. సో రూల్ 8 చూద్దాం. రూల్ 8 కూడా సేమ్ రూల్ 7 లానే, కాకపోతే ఇక్కడ ఒక కాంపౌండ్ వర్డ్ అంటున్నారు. కాంపౌండ్ వర్డ్ అంటే ఒక టూ వర్డ్స్ ని హైఫెన్ తో కలిపితే అది కాంపౌండ్ వర్డ్. ఇప్పుడు చూడండి, 10 అనేది ఒక వర్డ్, రూపీ అనేది ఒక వర్డ్, దీని మధ్యలో ఒక హైఫెన్ తో కలుపుతున్నారు. ఇదే కాంపౌండ్ వర్డ్. ఇందాక ఏం చెప్పాను, ఒక న్యూమరికల్ యాడ్జెక్టివ్ ని ఒక నౌన్ తో కలిపితే అది ఎప్పుడు ప్లూరల్ అవుతుంది అని చెప్పాను. ఇక్కడ the noun is always singular. సింగులర్ అవడం వల్ల ఇక్కడ నోట్స్ అని రావట్లేదు, జస్ట్ నోట్ వస్తుంది. ప్లాన్స్ అని రావట్లేదు, ప్లాన్ అని వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, 10 అనేది న్యూమరికల్ యాడ్జెక్టివ్, రూపీ అనేది నౌన్. సో ఒక హైఫెన్ తో కలిపారు కాబట్టి ఇక్కడ ఎస్ రాదు, జస్ట్ నోట్ అని వస్తుంది. ఇది కూడా 5-year ప్లాన్, 5-year ప్లాన్స్ కాదు, 5 years ప్లాన్ కూడా కాదు, జస్ట్ 5-year ప్లాన్. ఎందుకంటే మధ్యలో హైఫెన్ ఉంది. హైఫెన్ లేకపోతే ప్లూరల్ మీనింగ్, హైఫెన్ ఉంటే సింగులర్.
రూల్ నెంబర్ 9 చూద్దాం. When a plural noun denotes a specific amount, length, weight, quantity, etc., then it is considered as whole and the verb must be in the singular form. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఉంది. సో ఇక్కడ ప్లూరల్ ఉంటే వర్డ్, సింగులర్ ఉంటే వర్స్. ఆల్సో ఇందాక ఏం చెప్పాను, ప్లూరల్ కి హ్యావ్, ఇక్కడ హ్యాస్. దీనికి మళ్ళీ ప్లూరల్ కి ఆర్, దీనికి ఇస్. ఈ 3 చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ప్లూరల్ కి ఆ 3 అండ్ సింగులర్ కి ఈ 3 చాలా ఇంపార్టెంట్. ప్లూరల్ కి వర్, హ్యావ్, ఆర్. సింగులర్ కి వాజ్, హ్యాస్, ఈజ్. ఓకే. సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఒక ప్లూరల్ నౌన్, ఇక్కడ రూపీస్ అనేది ఒక ప్లూరల్ నౌన్, లాస్ట్ లో ఎస్ ఉంది కాబట్టి అదొక ప్లూరల్ నౌన్. దానికి అంట ఒక స్పెసిఫిక్ అమౌంట్, లెంత్, వెయిట్ అంటే దాని ముందు ఏదైనా వాళ్ళే ఒక స్పెసిఫిక్ గా ఒక నంబర్ కానీ, ఒక వెయిట్ కానీ, ఒక లెంత్ కానీ అలా స్పెసిఫిక్ గా దాని గురించి ఏమైనా ఇచ్చేస్తే అప్పుడు అది సింగులర్ అవుద్దంట. ఓకేనా? ఆ వర్బ్ అనేది సింగులర్ ఫామ్ లో వస్తుందంట. ఇక్కడ చూడండి, 10,000 అంటే ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఇచ్చేసారు. స్పెసిఫిక్ అంటే ఇదేంటిది, ఇది ప్లూరల్ నౌన్. ప్లూరల్ నౌన్ కి ముందు ఒక స్పెసిఫిక్ అమౌంట్ వాళ్ళు ఇచ్చేసారు. సో అప్పుడు అది ఏమవుద్ది, సింగులర్ అవుద్ది. సింగులర్ ఉంటే ఏమొస్తుంది, వర్స్ వస్తుంది. సో వర్స్. సెకండ్ వన్ చూద్దాం. 15 minutes. మినిట్స్ అనేది ఏంటి, ఒక ప్లూరల్ నౌన్. ఎందుకంటే ఎస్ ఉంది, ఇది ఒక నౌన్, సో ఇట్స్ అ ప్లూరల్ నౌన్. దీనికి ముందు ఒక స్పెసిఫిక్ టైం ఇచ్చేసారు, అంటే ఆ టైం వాళ్ళే ఇచ్చేసారు. సో ఇది ఈజ్ వస్తుంది, ఎందుకంటే సింగులర్ కాబట్టి. సింగులర్ కి ఈజ్. రూల్ నెంబర్ 10 చూద్దాం. సమ్ నౌన్స్ ఆర్ ఆఫెన్ యూస్డ్ ఇన్ అన్ ఇన్కరెక్ట్ మేనర్. కొన్ని అంట మనం తప్పుగా వాడుతున్నామంట, అవేంటో చూద్దాం. ఇంగ్లీష్ టీచర్, ద టీచర్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ టీచర్ అనేది తప్పంట, ఇంగ్లీష్ టీచర్ అని వాడకూడదంట. వి షుడ్ యూస్ ద టీచర్ ఆఫ్ ఇంగ్లీష్. ఎగ్జాంపుల్ చూద్దాం. మిస్టర్ రామ్ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్. ఇది తప్పంట, ఎందుకంటే ఇంగ్లీష్ టీచర్ అనేది వాడకూడదు. వి షుడ్ యూస్ మిస్టర్ రామ్ ఈజ్ అవర్ టీచర్ ఆఫ్ ఇంగ్లీష్. ఇది కరెక్ట్ అంట. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. ఫ్యామిలీ మెంబర్స్, ఇది తప్పు. మెంబర్స్ ఆఫ్ ఫ్యామిలీ కరెక్ట్, ఇలా వాడాలి. సో మీరు దీంతో ఒక ఎగ్జాంపుల్ ట్రై చేసి కామెంట్ చేయండి. రూల్ నెంబర్ 11 చూద్దాం. The plural of compound nouns are formed by adding s to the principal word in the form. అంటే in the compound nouns అంటే ఏం చెప్పాను, రెండు వర్డ్స్ ని ఒక హైఫెన్ తో జాయిన్ చేస్తే అది కాంపౌండ్ వర్డ్ లేదా కాంపౌండ్ నౌన్ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు సింగులర్ నార్మల్ గా బ్రదర్ ఇల్లా అని ఉంది, ప్లూరల్ ఏమొస్తుంది, బ్రదర్స్ ఇల్లా. ఎస్ అనేది ఎక్కడ యాడ్ చేయాలంట, ప్రిన్సిపల్ వర్డ్ అంటే మెయిన్ వర్డ్ లో యాడ్ చేయాలి. ఇక్కడ బ్రదర్ అనేది మెయిన్ వర్డ్, ఇన్ లా అనేది మెయిన్ వర్డ్స్ కాదు, బ్రదర్ అనేది మెయిన్ వర్డ్. సో ఇక్కడ బ్రదర్స్, ఎస్ ఇక్కడ వాడము. అలాగే సెకండ్ది కూడా చూద్దాం. మేడ్ సర్వెంట్, ఇక్కడ సర్వెంట్, సర్వెంట్ ఉంది కదా, సర్వెంట్ అనేది మెయిన్ వర్డ్. సో ఇక్కడ ఎస్ అనేది కూడా సర్వెంట్స్, సర్వెంట్ లోనే వస్తుంది. సో వి సే మేడ్ సర్వెంట్స్. ఇది చూడండి, స్టెప్ సన్, ఇక్కడ సన్ అనేది మెయిన్ వర్డ్. సో నేనేం చెప్పాను, ఎస్ కూడా మెయిన్ వర్డ్ లోనే రావాలి. ఒకవేళ దాన్ని ప్లూరల్ చేయాలంటే ఎస్ కూడా మెయిన్ వర్డ్ లోనే రావాలి. సో స్టెప్ సన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ప్రొనౌన్ గురించి అండ్ ప్రొనౌన్ రూల్స్ గురించి తెలుసుకుందాం. స్టే ట్యూన్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్. థ్యాంక్ యూ.